లోతు దినాల్లో ఏం జరిగింది? ఆ అగ్ని గంధకాలు రాలాయి, ఆకాశం నుండి ఏం రాలాయి? అగ్ని గంధకాలు రాలి అప్పటి వరకు సొదొమ గొమొర్రా పట్టణాలంటే గొప్ప ఖ్యాతి కలిగిన పట్టణాలు, గొప్ప సంపద కలిగిన పట్టణాలు, గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన పట్టణాలు, కానీ నామరూపాలు లేకుండా అయిపోయాయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఉగ్రత? ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచి కాదు. అటు నోవహు కాలంలో జలప్రళయమైనా, ఇటు లోటు కాలంలో అగ్నిగంధకాలు రాలడం అయినా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. కనుక మనం చేసే పనులకి, మనం నడిచే నడతకి తీర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? మనుషులు చెప్పడం కాదు, నువ్వు మంచోడురా, నువ్వు మంచిదానివమ్మా, నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు అలాగే ఇలాగా అని మనుషులు మెచ్చుకోవడం కాదండి. ఎవరు మెచ్చాలి? దేవుడు మెచ్చేలాగా మన భక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనం చూసి నొచ్చుకునేలా ఉండకూడదు. దేవుడు మనం చూసి బాధపడేలాగా, అసలు ఎందుకు నేను సృజించానా, ఎందుకు చేశానా అని దేవుడు నొచ్చుకున్నాడని. అంతకంటే దారుణమైన పరిస్థితి ఏదైనా ఉందా? ఈరోజు కొంతమంది బిడ్డలను చూసి తల్లిదండ్రులు నొచ్చుకుంటున్నారు. ఎందుకు నేను కన్నానా అని అంత స్థితిలోకి దిగజారిపోతామండి. దేవుడు మనల్ని చూసి మెచ్చుకోవాలి, మనల్ని చూసి సంతోషపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. అది మనకి దీవెనండి. నోవాహును చూసి దేవుడు సంతోషపడ్డాడు, అందుకని తన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆశీర్వాదం ఎక్కడో తెలుసా? దేవుడికి లోబడితే ఆశీర్వాదం, దేవుడికి అవిధేయత చూపిస్తే నాశనం. ఆశీర్వాదమైన శాపమైన దేవుడి చేతిలో లేదండి. ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు లోబడావా? దేవుడిని సంతోషపెట్టడానికి నువ్వు ఇష్టపడితే, దేవుడి మాటకు లోబడితే నేను దేవుడు ఖచ్చితంగా, అసలు నువ్వు అడగకపోయినా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నువ్వు దేవుడి మాటకు లోబడకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఏమండి, ఎంత ఆశీర్వాదం అడిగినా ఆశీర్వాదం ఏమీ రాదు. మనం చేసే పనికి తగ్గట్టే మన ఫలితం ఉంటుంది. మనం చేసే పనికి తగినట్టే. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట చెప్తా ఉన్నాడు. లోతు దినాల్లో కూడా వాళ్ళు అనుకున్నారు ఎంత భయంకరంగా ఆ రోజులు ఉన్నాయంటే, ఆదికాండం 19వ అధ్యాయం మీరు తర్వాత చదువుకున్నా సరే దాంట్లో కొన్ని మాటలు నేను చూస్తాను. 19వ అధ్యాయంలో లోతు సొదొమ గొమొర్రాలో ఉంటున్నప్పుడు ఏమండి, వాళ్ళ ఇంటికి 2 దేవదూతలు వచ్చారట. చూడండి, మొదటి వచనంలోనే చూడండి, 2వ వచనంలో, నా ప్రభులారా దయచేసి మీ దాసుడి ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవలో వెళ్ళవచ్చునను. అలాగూ వాళ్ళ ఇంటికి ఎవరిని పిలిచాడండి? 2 అతిథుల్ని పిలిచారు. వారు దేవదూతలు. దేవదూతలని అతిథుల్ని ఎవరు పిలిచారు? వీధిలో ఉంటే వీధిలో కాదు, మా ఇంటికి రండి అని చెప్పి ఆహ్వానించి పిలిచాడు. ఎవరు? లోతు గారు. పిలిచిన తర్వాత వాళ్ళకి చక్కగా విందు చేశాడు, చక్కగా భోజనం చేశారు. మీరు 19వ అధ్యాయం చదువుకుంటే కనబడుతుంది అవన్నీ. ఆదికాండంలో విందు చేశారు, భోజనం చేశారు, చక్కగా వాళ్ళు నిద్రపోతూ ఉండగా ఆ ఊరు వారందరూ కలిసి ఆ ఊరు వాళ్ళు ఉన్న పోకిరి వాళ్ళందరూ కలిసి ఏమండి, అందరూ కలిసి వచ్చి ఆ ఇంటి తలుపులను, లోతు గారి ఇంటి తలుపు డబ్బా 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 బాధేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? బాధేస్తున్నారు. లోతు అడుగుతున్నాడు, ఎందుకు వచ్చారు మీరు, వెళ్ళిపోండి అంటే, లేదు, నీ దగ్గరికి వచ్చిన మనుషులు మాకు అప్పగించు, వాళ్ళు మేము కూడాలి, వాళ్ళతో మేము పాపం చెయ్యాలి, వాళ్ళు మాకు కావాలని చెప్పి. ఏమండి, వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? మగవాళ్ళు. ఉన్నవాళ్ళు దేవదూతలు ఎవరండి? ప్రభువులు అన్నాడు, సహోదరులు అన్నాడు, అంటే మగవారు. అంటే మగవారితో మగవారు అసహ్యమైనటువంటి కార్యం ఆ రోజే ప్రారంభమైంది. దేవుడు విగ్రహారాధన ఒకటి అసహించుకుంటున్నాడు. రెండోది, ఈ పాపాన్ని పురుషుడితో పురుషుడు, స్త్రీతో స్త్రీ చేసే పాపం దేవుడు అసహించుకుంటున్నాడు. దాంట్లో అదొకటి. ఏమండి, అటువంటి పాపం అంత పాపం సొదొమ గొమొర్రా ప్రాంతంలో పెక్కి పీరిపోయిందండి.
అది పాపం రా అని చెప్పేవాళ్ళు లేరండి. ఈరోజు చాలా దేశాల్లోనండి దీన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కొన్ని దేశాలు. ఆ దేశాలు ఇచ్చిన నాటి నుంచి ఈ రోజుకి భయంకరమైన పతనంలోకి దిగజారిపోతున్నాయి. ఎందుకంటే దేవునికి విరోధంగా వెళ్ళిన మనిషే కానీ, దేవునికి విరోధంగా వెళ్ళిన ఏ దేశమే కానీ, దేవునికి విరోధంగా ప్రవర్తించిన ఎవరైనా సరే ఏమండి వాళ్ళు దేవుడు ఉగ్రతను చూస్తారు. అట్లాగూ ఆనాడు లోతు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ విషయాల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు ఏమండి, ఆ పాపం ఇంకా దేవుడికి ఎంత బాధేసిందంటే అంత బాధపడి దేవుడు నొచ్చుకుని అప్పుడు ఆ ప్రాంతం మీదకి ఏం కురిపించాడు. అప్పుడు యెహోవా ఆ గంధకముల అగ్ని ఆకాశం నుండి దేవుడు కురిపించాడు. అప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, ఒకసారి లోతుకు కూడా దేవుని కృప ఇవ్వబడింది. ఎలాగో తెలుసండి, ఓ పక్కన దేవుడు అంటున్నాడు, త్వరగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపో, ఉన్న పాటును వెళ్ళిపో అని చెప్తా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, తడువు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, అవి చక్క పెట్టుకుని తడువు చేస్తున్నాడు. వెళ్ళిపోతే అవి ఉన్నాయి ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయని తడువు చేస్తూ ఉంటే దేవదూత ఏం చేస్తుంది తెలుసా, చెయ్యి పట్టుకుని గవిని వరకు తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని కృప ఎంత గొప్పగా ఉందో చూడండి. హల్లెలూయా. దేవుడు తొందర చేసి, దేవుడు కృప అప్పుడు కూడా చెప్పినప్పటికీ దేవుడు కృప ఆయన తొందర చేసి ఎక్కడికి తీసుకెళ్ళాడండి, గవిని బయట ఇల్లు దాటినట్లు, ఆ ప్రాంతం దాటినట్లుగా. అలాగూ లోతు ఇద్దరు బిడ్డలు కూడా ఏమండి ఆ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. లోతు భార్య సంగతి మనకు తెలిసిందే. ఏంటది, దేవుడు చెప్పినా దేవుడి మాట అంటే లెక్కలేదు అమ్మగారికి. ఎవరి మాట, కొంతమందికి దేవుడి మాట అంటే లెక్కలేదు, స్నేహితుల మాట అంటే లెక్క, దేవుని వాక్యం అంటే లెక్కలేదు. లెక్క చేయని వాటి విషయంలో లెక్క చేస్తున్నాం, లెక్క చేయవలసిన దాన్ని లెక్క చేయట్లే. ఆ రోజు లోతు భార్యకి లెక్కలేదు. దేవుడు చెప్తున్నాడు, దూతలు చెప్తున్నాయి, కంగారు పెడుతున్నాయి, అగ్ని గంధకాలు రాలుతాయి, ఈ ప్రాంతం అంతా అగ్నిమయమైపోతుంది, ఇక్కడ ఏమి కనబడకుండా పోతుంది, వెళ్ళిపోండి అని చెప్తా ఉంటే ఆయన ఏదో రకంగా వచ్చాడు. ఈవిడ మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు దేవుడు. ఆవిడ వచ్చింది కానీ ఏం చెప్పాడు దేవుడు, వెనుదిరిగి చూడకు. ఈరోజు కూడా రక్షణ పొందిన తర్వాత కొంతమంది రక్షణ పొందినప్పుడు దేవుల్లో మనం నూతన సృష్టిగా మారాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రక్షణ పొందిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఏం చేస్తున్నారు, లోతు భార్యలాగా వెనుదిరిగి చూస్తున్నారు. ఏం చేస్తున్నారు, వదిలేసిన దేవుడు పెంటలోంచి, వదిలేసిన పాపములో నుంచి, వదిలేసిన అసహ్యమైనటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ ఏం చేస్తున్నారు కొంతమంది, వదిలేసిన దాని వైపు వెళుతూ ఏమండి లోతు భార్య ఏమైపోయిందండి, ఉక్కు స్తంభం అయిపోయింది. ఎందుకో తెలుసా, వచ్చిందా లోతు గారితో బెడలతో వచ్చినట్టే వచ్చి వెనక్కి తిరిగింది. కొంతమంది వస్తున్నారు మందిరానికి కానీ ఇంకా విడిచిపెట్టవలసిన లోపల దాచుకుని పైకి కప్పుకుంటున్నాం. నేను పర్ఫెక్ట్, నేను బాగున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, రక్షణ పొందాను అని పర్ఫెక్ట్గా ఉన్నట్లుగా మనం వస్తున్నాం. కానీ మన చూపు ఎక్కడుందో తెలుసా, ఇంకా మన క్రియలు ఎక్కడున్నాయి తెలుసా అండి, ఇంకాను ఎక్కడున్నాయి, లోకంలోనే ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు, మనుషులు మభ్యపెట్టచ్చు. దావీదు మభ్యపెట్టాడు కదా, దావీదు మభ్యపెట్టాడు కదా, పాపం చేసి ఏ పాపం లేదు నాలో, పర్ఫెక్ట్గా ఉన్నాను అని అక్కడ రాజుగారు కూర్చుని పెద్ద జడ్జా వెళ్ళబోస్తూ చక్కగా జడ్జాగా టీవీగా ఉంటూ చెప్తున్నాడు. కానీ ఎవరు చూశారు, దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది ఏం చేస్తామంటే రక్షణ పొందాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇంకనూ విడిచిపెట్టిన వాటిని భుజాలు మోసుకుంటున్నాం, విడిచిపెట్టవలసిన దాచుకుని వాటినే చేస్తూ అవి కప్పుకుంటూ మేనేజ్ చేస్తున్నాం. ఎవరి దగ్గర, దేవుడి దగ్గర మనం మేనేజ్ చేయగలమండి, అసలు చేయగలమంటారా? దేవుని దగ్గర ఆయన మొరుగైంది కానీ, రహస్యమైంది కానీ, ఆయనకి తెలియంది కానీ ఏదన్నా ఉందంటారా? మరి ఎవరి దగ్గర, మనుషుల దగ్గర. ఏమంటే మనుషుల దగ్గర మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం పరలోకం తీసుకెళ్ళరుగా, మనుషులు తీసుకెళ్తారా? ఏ మనుషుడు మన పరమానికి తీసుకెళ్ళగలడండి? ఎవరు తీసుకెళ్ళగలరు? యేసు మార్గమే మనల్ని పరలోకం. మనం భయపడవలసింది ఎవరికి,
దేవుడికి భయపడాలి. దేవునికి స్తోత్రం కలిగి. దేవుడు చూస్తున్నాడు. కంపు కొట్టి ఏవైతే మనలో ఇంకా దాచుకుని వస్తున్నామో వాటిని ఏం చేయాలి? ఇప్పుడైనా. ఎందుకో తెలుసా, మరొకసారి దేవుడు చెప్తున్నాడు, రాకడ రోజుల్లో ఉన్నాం మనం. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు దేవుడు రాకడ వస్తుందో తెలియదు. ఏమండి, మనం ఎత్తబడే వాళ్ళ ఉండాలంటే ఇంకా కంపు కొట్టే మనలో ఉన్నాయి, ఇంకా దేవుడికి అసహ్యాన్ని పుట్టించే ఉన్నాయి మనలో, ఇంకా దేవుడు నొచ్చుకున్నవి ఉన్నాయి ఇంకా మనలో, దేవుడిని బాధపరిచే ఉన్నాయి ఇంకా మనలో. దేవుడు అంటున్నాడు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నన్ను నొప్పిస్తూనే ఉంటావా? నా గాయాల్లో వేలు పెట్టి ఇంకా గాయం పెద్ద చేస్తూనే ఉంటావా? నువ్వు కడుక్కోవా? నువ్వు కడుక్కుంటే దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నువ్వు కప్పెట్టుకుంటే దేవుడు నిన్ను బట్టి బాధపడతాడు, మనల్ని బట్టి బాధపడతాడు. లోతు భార్య బయటకు తీసుకొచ్చి దేవుడు చక్కగా నడిపించాడు, కానీ వెనుదిరుగు చూసి దేవుడు చేయొద్దన్న చేసి ఉక్కు స్తంభం అయిపోయింది. ఈ రోజుకి అలాగే ఉందట. మనకు చెప్తుందో పాఠం ఏంటో తెలుసా? ఏం చెప్తుందో తెలుసా? వచ్చిన మీరు మళ్ళీ వెనుదిరక్కండి, వచ్చిన మీరు మళ్ళా నా పొరుగు కడముట్టించాలి. మన పొరుగు మొదలు పెట్టాం, పొరుగు ఏం చేయాలి? మన గురి వద్దకే మన పొరుగు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వెనుతిరిగి మళ్ళీ చూడడం అలవాటు చేసుకోకండి. వదిలిపెట్టింది ఎలా ఉందో చూద్దామని అలవాటు చేసుకోకండి. ఎప్పుడో విన్నాను నేను, అదే చెప్తాను. ఒక ఆయన చక్కగా దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొంది చక్కగా రక్షణ పొందుకుని మందిరంలో సాగుతూ ఉన్నారు. సాగుతూ ఉండగా వరకు ఇంకో ప్రాంతంలో ఉండేవారు వాళ్ళు. అయితే ఒకసారి అనుకున్నాడంటే అక్కడ ఎలా ఉందో చూసి వద్దాం అని వెళ్ళేటప్పటికి ఇదివరకు ఈయన చేసిన పాపపు స్త్రీ అక్కడ ఉంది. ఆమె రమ్మని పిలిస్తే వెళ్ళి ఆ రక్షణ పొందిన సంగతిని పక్కన పెట్టి పాపం చేశాడు. తర్వాత ఆయన ఏమయ్యాడో తెలుసండి? భయంకర వ్యాధి వచ్చి చచ్చిపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు హెచ్చరిస్తున్నాడంటే, ఎక్కడో మీకు మన జీవితాల్లో దేవుని యొక్క కోపం మన మీద రగులుకుంటుంది. కనుక ఆ కోపం మన మీద రాకుండా దేవుడు తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే కనుక దేవుడు మనల్ని మరణానికి అప్పగించడానికి రక్షించలేదండి, మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి దేవుడు రక్షించాడు. ఆమేన్. దేవుడు మనల్ని శాపగ్రస్తులుగా ఉంచడానికి రక్షించలేదండి. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? దీవెనకరంగాను ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తులుగా మనం ఆయన రాజ్యంలో ఉండాలని దేవుడు మనల్ని రక్షించాడండి. కనుక దేవుడిచ్చిన భాగ్యం గొప్పది, అటువంటి దేవుని మనం అనుకుంటున్నాం. ఆయన నొప్పిస్తే ఏముంది? ఆయన సంతోషపెడితే ఏముంది? కొంతమందికి దేవుడు బాధపడినా పర్వాలేదు, దేవుడు నొచ్చుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఇలాగే ఉంటా. దేవుడు నొచ్చుకుంటే మన కీడు, దేవుడు నొచ్చుకుంటే మనకి నాశనం. కనుక దేవుడు సంతోషపెట్టేలాగు మన జీవితాలు మనం కట్టుకుందాం. లోతు దినాల్లో ఏం చేస్తున్నారంటేనంట వీళ్ళు, అది చదువుదామండి లూకా సువార్త. లోతు దినాల్లో ఏం చేస్తున్నారంట? జరిగినట్లును, లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంట? తింటున్నారంట, తాగుతున్నారంట. ఇక్కడ యాడ్ అయిన కొత్త సంగతులు ఏం తెలుసా? కొనుక్కున్నారంట, అమ్ముతూ, వారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. నోవాహు దినాలకి ఇక్కడికి తేడా ఏంటంటే, వాళ్ళు తిని తాగి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇవ్వడం. ఇదే ఇక్కడికి వచ్చేటప్పటికి కొత్తగా యాడ్ ఏమైనాయి? కొంటున్నారంట, అమ్ముతున్నారంట, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవన్నీ కొత్తగా ఇక్కడ. అంటే ఎలా ఉంది ఆ రోజుల్లో అంటే, చక్కగా ఇల్లు కట్టుకుంటున్నారు, మంచి సంగతే కదా. కొనుక్కుంటున్నాం, మంచి సంగతే కదా. పొలాలు కొనుక్కుంటున్నాం, మంచి సంగతే కదా. ఆ స్థలాలు కొనుక్కుంటున్నాం, మంచి సంగతే కదా. మరొకటి ఏదో కొనుక్కుంటున్నాం, మంచి సంగతే కదా. మంచియేనండి ఇవన్నీ, మంచియేనా అన్నీ అనుకుంటూ వీటిలోనే పడిపోయి మొత్తం ఏం మర్చిపోయారు వీళ్ళు? దేవుని భయాన్ని మర్చిపోయారు, ఏం మర్చిపోయారు? ఈ సొదొమ గొమొర యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎంత అద్భుతంగా ఉందో, ఏ లోటు లేదు. అందుకని లోతు గారు ఆ ప్రాంతాలను ఎన్నుకోవడం కారణం ఏంటో తెలుసా? అక్కడ లోటు లేదు, అంత పచ్చగా పెద్ద పెద్ద బిల్డింగులు, అవన్నీ పచ్చగా చాలా సమృద్ధి ఉంది అక్కడ. కానీ అక్కడ ఏం లేదో తెలుసండి? దేవుని భయం లేదు.
నేను సమృద్ధిలోనే ఉన్నాను కదా, నేను దీవెనకరంగా ఉన్నాను కదా అనుకుంటూ దేవుని సన్నిధి అనే అనుభవం మనకు లేకపోతే, దేవుని భయము, మనం ఏం చేసినా సరే, కొనుక్కోవడం తప్పని కాదు, అమ్ముకోవడం తప్పని కాదు, ఇల్లు కట్టుకోవడం తప్పని కాదు, కానీ వాటన్నిటికీ మూలమైన దేవుడిని ఎప్పుడూ కూడా మనం ఏం చేసినా అది దేవుని కృప వల్లైనా ఆయన మహిమ తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆయనకు భయపడుతూ ఆయనకు లోబడుతూ ఈ పనులు చేయాలి. మనం, మీకు అర్థమవుతుందండి? ఆయనకు భయపడుతూ ఆయనకు లోబడుతూ ఈ పనులు చేయాలి. మనం కొంతమంది ఏం చేస్తున్నారు, భయం లేకుండా ఇష్టానుసారంగా ఉంటూ అది ఇది నేను బాగానే ఉన్నా చేసేస్తున్నాం అనుకుంటున్నాం. అవేవి కూడా దేవుని రాకల్లో మనల్ని ఏమండి, మనం కొనుక్కున్నాయి, కట్టుకున్నాయి, పెట్టుకున్నాయి, దాచుకున్నాయి ఏవి కూడా ఎత్తబడే దాంట్లో మనం నిలబెట్టలేదు. దేవునికి భయపడి కనుక ఆ పనులు చేస్తుంటే దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేసినా సరే, తింటున్నా సరే, ఇది దేవుని కృప వల్ల నాకు దొరికిందని కృతజ్ఞతతో తినాలండి. కొంతమంది తినేటప్పుడు వేసుకుంటూ తింటారు. అది లేక ఎంతమంది బాధపడుతున్నారు. మనం కట్టుకుంటున్నది, మనం ఉంటున్నది, మనం వెళుతున్నది, మనకేం కలిగి ఉన్నా దేవుని కృప ద్వారా కలిగి ఉన్నాను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటూ ఆయన కృపను దూరం చేసుకోకుండా ఉండాలంటే ఏంటి? ఒకటే మార్గం. ఏంటది? దేవుడికి నచ్చినట్లు బతుకుతాం. ఆమేన్. అప్పుడు ఆయన కృప ఎలా ఉంటుంది మన ఎడల? కృప వెంబడి కృప మన ఎడల అనుగ్రహింపబడుతూనే ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 2 రకాలు ఇక్కడ కూడా. లోతేమో దేవుడికి భయపడ్డాడు, దేవుడికి లోబడ్డాడు. మిగిలిన ప్రజలేమో, సొదొమ గొమొర్రా ప్రజలేమో దేవుడు భయం లేదు సరికదా, దేవుడు ఖచ్చితంగా చెప్పిన కొన్ని పాపాలనే అవి ముందెట్టుకుని మొదలెట్టారు. వీళ్ళు అవి ముందెట్టుకుని చేయటం మొదలెట్టారు. అందుకని ఆ ప్రాంతం మీదకి ఏమొచ్చిందండి? దేవుని ఉగ్రత దిగి వచ్చింది. కనుక ఇప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నామంటే, మన రోజులు, మన పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయి? మన చుట్టూ చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? భయంకరంగా ఉందా లేదా? చాలా న్యూస్లు వింటున్నప్పుడు భయం వేస్తుంది. అసలు ఇంత భయం అంటే, చిన్న పిల్లల మీద దారుణాలు, వృద్ధుల మీద అగత్యాలు, ఆ పరిస్థితి, ఆ న్యూస్ వింటున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ ఎంత విచ్చలవిడి పాపం ఎంత పెక్కి పేరుపై జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అసలు దేవుడి భయం లేకుండా, ఒక నీతి లేకుండా, ఏమండి ఎలా పడితే అట్లాగూ మన చుట్టూ ఎన్నో న్యూస్లు ఉదయం లేస్తే వినట్లేదా? అసలు దేవుని భయం అన్నదేమీ లేదు. దేవుని భయం లేకుండా ఎంతోమంది బతుకుతూ ఉన్నారు. మీకు ఎవరు ఎలా ఉంటే మనకు పక్కన పెడితే, నేను ఎలా ఉన్నాను, ఎవరి సంగతి వదిలేయండి, వాళ్ళు అలా ఉన్నారు. మనకు అలవాటు ఏంటో తెలుసండి, ఏదైనా వాక్యం చెప్పినప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్తున్నారు పాస్టర్ గారు, తెలుసా? ఆ వాక్యం వాళ్ళకే. ఇంకొక అలవాటు ఏంటో తెలుసా, ఇతరులకు తీర్పు తీర్చేస్తాం. వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తాం, వాళ్ళకి అది ఇది అని ఇతరులకు తీర్పు తీర్చేస్తాం మనం. దేవుడు అంటున్నాడు, మనం ఎలా ఉన్నాం, ఇతరులను చూడడం కాదు. వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళ గురించి చెప్తున్నారు, వీళ్ళ గురించి చెప్తున్నారు, వాళ్ళు అది వీళ్ళు ఇది, ఏదో మనకు తెలిసిన కొన్ని లోపాలను బట్టి, కొన్ని విషయాలను బట్టి వాళ్ళ గురించి అని ఒకరిని ఇతరులను చూడడం కాదు. అదే మనం చేసే పెద్ద తప్పు. మనల్ని మనం చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. నాలో ఎక్కడైనా దేవుడిని నొప్పించే విషయం ఉందా? నాలో ఎక్కడైనా దేవుడిని దుఃఖపెట్టే విషయం ఉందా? నేను దేవుని మాట కాదని మీరుతున్నానా? దేవుని సన్నిధికి వెళుతూ కూడా నా నడత బాలేదా? నా చూపు బాలేదా? నా ప్రవర్తన బాలేదా? నా మాట బాలేదా? నా తీరు బాలేదా? నాలో ఏది బాలేదు అని ఈ దేవుని వాక్కు మాట్లాడుతున్నప్పుడు మనం చూసుకుంటే కనుక ఏమండి, మనం ధన్యులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యపు వెలుగుల్లో మనం చూసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి పశ్చాత్తాపాన్ని పట్టుకొస్తాడు. ఏం పట్టుకొస్తాడు? పశ్చాత్తాపాన్ని తీసుకొస్తాడు. ఆ పశ్చాత్తాపం దేవుని ఉగ్రతని తప్పించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు పశ్చాత్తాపంతో ఉపవాసంతో కూర్చున్నటువంటి ఏమండి ఆ నినివే పట్టణం దేవుని ఉగ్రతని తప్పించబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు కాదు ఈ వాక్యం, వాళ్ళ గురించి చెప్తున్నారు, వాళ్ళంత కాదు, నేను నాలో కొద్ది ఉంది కానీ వాళ్ళంత కాదు కదా, పర్వాలేదు. నేను ఎవరిని బట్టి నీ లెక్క? మన లెక్క. నీ పక్క వాళ్ళని బట్ట నీ లెక్క? నీ ఎదుటి వాడిని బట్ట మీ లెక్కలు? మనం ఎవరిని బట్టి వేసుకోవాలి మన లెక్క?
దేవుని వాక్కు వెలుగులో చూసుకోవాలని మన జీవితాన్ని. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు తప్పు అంటే తప్పు కాదు, ఒకళ్ళు రైట్ అంటే రైట్ కాదు. దేవుని వాక్యం రైట్ అంటే రైట్, తప్పు అంటే తప్పు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన లెక్కలు పక్క వాళ్ళని బట్టి, ఎదుటోళ్ళని బట్టి కాదండి. దేవుని వాక్కు వెలుగులో చూసుకుంటే, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను నాయనా అని మనం రియలైజ్ అవుతే దేవుడు మనకి క్షమాపణను, దేవుని యొక్క పశ్చాత్తాప మనస్సును, అవి మళ్ళా తిరిగి చేయకుండా ఉండే నిబ్బరాన్ని, మళ్ళా వాటిని మనం దిగజారిపోకుండా ఉండే ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలా కాకుండా అలాగే చెప్తారులే, ఏం తినలేదు మనం అంతే అని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఏమండి, అలాగే చాలామందికి చెప్పాడు నోవాహు తాత గారు, నోవాహు గారు జలప్రలయం వస్తుందని. అది టేక్ ఇట్ ఈజీ, ఎప్పుడు రాంది ఇప్పుడు వచ్చేద్దంట. ఈయన చెప్పాడంట, ఈయన కడుతున్నాడంట, మళ్ళీ రామంటున్నాడంట అని చెప్పి ఎద్దేవా చేశారు, హేళన చేశారు. ఇంకొక మాట చెప్పాలంటే పిచ్చోడిని చూసినట్టు చూశారని. కొంతమంది దేవుని మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అలాగే చెప్తారు అని కొంచెం దాన్ని కొంచెం హేళనగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని అశ్రద్ధగా తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి గైకుంటే మాత్రం మనల్ని దీవెనకి పాత్రులుగా దేవుడు ఉంచుతాడు. ఆమేన్. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం మాటలు దేవుడు చెప్తున్నాడు. నా మాటలు శ్రద్ధగా వినాలి, వాటిని మనం గైకుంటే దీవెనకరంగా మన జీవితాన్ని దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో, ఏమండి, లోతు దినాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్న రోజులు అలాగే ఉన్నాయా? దేవుడు అక్కడ రోజుల్లో యుద్ధాలు అన్నాడు, యుద్ధాలు జరుగుతున్నాయా? అంటువ్యాధులు అన్నారు, అంటువ్యాధులు వస్తున్నాయా? ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయా? ఎన్నో చోట్ల లావాలు పైకి వచ్చి పెద్ద అగ్ని ప్రమాదాలు, అగ్నిగుండాలు పేలుతున్నాయి. కొన్ని పట్టణాలు నామరూపాలు లేకుండా అయిపోతున్నాయి. కొన్ని దేశాల్లో న్యూస్ వింటున్నారు కదా, చూస్తారు. ఇవన్నీ చూస్తూ మనకి ఏం అర్థమవ్వాలి తెలుసా? దేవుని రాకడ వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని తీర్పు వస్తుంది. అమ్మో, ఆ తీర్పులో నేను ఉండకూడదు, ఆ ఉగ్రతలో నేను ఉండకూడదు. ముందుగానే నేను మారు మనసు పొంది రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు వెనుతిరిగి చూడకూడదు. ఒకవేళ ఎక్కడైనా వెనుతిరిగి చూస్తే గనక ఏం చేయాలి మనం? ఇంతవరకు పెద్దోళ్ళు చెప్పేవారు, కుక్క అంటే తన వాంతికి మళ్ళా వెళ్తుందంట. వెనుతిరిగి చూస్తే అలా ఉంటుంది, అలా అటువంటి వాళ్ళని చెప్పి పెద్దలు ఆ మాటలు చెప్తూ ఉండేవారు. కానీ మనం ఎప్పుడు కూడా ఒక వెలుతిరిగి చూస్తున్నామా, మళ్ళీ ఇప్పుడైనా సరి చేసుకోండి. ఇప్పుడైనా నాయన మళ్ళీ నేను ఆ పాపలను అడుగు పెట్టాను, నన్ను కడుగు నాయన, నన్ను క్షమించు నాయన, మరి అన్నడు నేను తిరిగి వెళ్ళను నాయన, ఆ పాపం నాకు వద్దు నాయన, నీవు నాకు కావాలి నాయన, నీ ఆత్మ నాకు కావాలి నాయన అని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఎందుకు మాట్లాడదు తెలుసా? భయం ఏదో పుట్టించేసి మిమ్మల్ని ఏదో చేయడం కాదు. ఎందుకో తెలుసా? మీలో పశ్చాత్తాపం తీసుకొచ్చి దేవుని కృప మీకు ధారాళంగా అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తబడే గుంపులో, ఎత్తబడే సంఘంలో, ఎత్తబడే బిడ్డలుగా మనం అందరం నిలబడాలి. వాక్యమందు నిలబడాలి, ప్రార్థన యందు నిలబడాలి. ఆ రోజు 10 మంది శుద్ధపడ్డారు, 10 మంది రక్షణ పొందుకున్నారు, 10 మంది చక్కగా ఏమండి సిద్ధపాటు కలిగి పెండి కుమారుని ఎదుర్కొనడానికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది సిద్ధపడి వెళ్ళారు. 10 మంది దివిటీలు పట్టుకున్నారు, 10 మంది దీపాలు వెలిగించుకున్నారు. కానీ దాంట్లో 5గురు మాత్రమే ఎత్తబడ్డారు, 5గురు విడవబడ్డారని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు విడవబడ్డారో తెలుసా? వాళ్ళ ఆత్మలు వెలిగింపబడక కాదు, చల్లారిపోయి ఆరిపోయి వారి ఆత్మీయ స్థితి ఆరిపోయింది. చాలామంది ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసా? చచ్చుబడిపోయి ఉంది, ఆరిపోయి ఉంది. వాళ్ళ ఆత్మీయ స్థితి ఆరిపోయింది, అందుకనే వాళ్ళు ఎత్తబడలేకపోయారు. మన ఆత్మీయ స్థితి, ఆధ్యాత్మికపరమైన తపన, భారం, మంట మనలో ఉంటే, ఏమండి, మనం మండుతూ ఉంటేనంట ఏ దుష్టుడు కూడా మన దరిదాపులు కూడా రాడు. ఎందుకు వస్తే నేను కాలిపోతానని భయం అడిగి. మనం చల్లారిపోయాం అనుకోండి, ప్రతి కూడా వచ్చి మనలోనే కట్టుకుంటాడు గూడు. గొంగల పురుగు వచ్చి మనలోనే కట్టుకుంటుంది, చెద పురుగు వచ్చి మనలోనే కట్టుకుంటుంది, మరొకటి వచ్చి ఎక్కడ కట్టుకుంటాయి? మన ఎందుకని? చల్లారిపోయాం కదా, మనలో ఏమీ లేదు కదా, అన్నీ వస్తాయి.
మనం మండుతూ ఉంటే, వాక్యమందు ప్రార్థన ఎందును దేవుని మాట ఎందు మనం మండుతూ నడుస్తూ ఉంటే ఏది కూడా మన దరిదాపులకు కూడా రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మండుతూ ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎత్తబడే 5 బుద్ధిగల కన్యకల వల్లే మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలంటే కనుక, దేవుని సంతోషపెట్టేవారుగా మనం ఉండాలంటే, ఆ పెండి కుమార్తెతో పెండి వధువుగా మనం కూర్చుని ఉండాలంటే కనుక, ఆయనతో పాటు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మనం నిలబడి ఉండాలంటే కనుక ఏమంటే ఏం చేయాలి? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుడికి భయపడే జీవితం జీవిస్తున్నావా? లెక్కలేని తనంగా, భయం లేని తనంగా. ఎవరు చూస్తారని ఏం చేస్తారు? కొడతారు, తిడతారు. అందుకని ఏం చేస్తారు నన్ను అని భయం లేని విచ్చలవిడి తలంగా మనం ఉంటే కనుక ఏమండి, దేవుడు మోసపోడు, మనమే నష్టపోతాం. చాలామంది దేవుడిని మోసం చేస్తున్నాను, వాళ్ళ మోసం చేస్తున్నాను, వీళ్ళ మోసం చేస్తాను అనుకుంటారు. తల్లిదండ్రులు మోసం చేస్తున్నాను అనుకుంటే కొంతమంది. తల్లిదండ్రులకు అది మోసపోయేది, మీ జీవితాలే మోసంలో పోతాయి. కనుక ఎవరినో మోసం చేస్తున్నాం అనుకోకండి. మనల్ని మనం మోసం చేసుకున్నాం గుర్తు చేసుకుని, దేవుని వాక్య వెలుగులో ఆనాడు నోవాహు దినముల్లో ఉన్నట్లు, ఆ రోజు లోతు దినముల్లో ఉన్నట్లు ఈ దినాలు కూడా ఉన్నాయండి. ఉన్నాయా? చూస్తున్నాం మనం, ఉన్నాయి. కనుక ఆనాడు నోవాహు దేవుడికి భయపడినట్లు, లోతు దేవునికి భయపడినట్లు మనకు దేవునికి భయపడదాం. రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడి దేవుడి రాకల్లో ఎత్తబడే గుంపులో మనం ఉందువుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరొకసారి మమ్మల్ని నాయన మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు నాయన. అవునయ్యా, భయం లేకుండా మేము ఎక్కడ నడుచుకుంటున్నామో దాంట్లో అయినా ఒకసారి నాయన వెనక్కి వెళ్ళి పరిశీలన చేసుకుని సరి చేసుకుని నీకు భయపడుతూ నీకు లోబడుతూ వాక్యాన్ని హత్తుకుని వాక్య ప్రకారం బ్రతికే బ్రతుకులుగా మా జీవితాలు అందరి జీవితాలను ఉంచి ఆయన నీ రాకల ఎత్తబడే గుంపుగా మేమందరం ఉన్నట్లు సహాయం దయచేయమని ఈ యొక్క వాక్యాన్ని వింటున్నవారు, ఆయన చూస్తున్నవారు అందరి జీవితాల్లో నాయన వారి యొక్క భయం లేని తత్వాన్ని సరిచేసుకున్నట్లు కృపను చూపించమని, నీకు భయపడి లోబడి నేను సంతోషపెట్టి నీ రాజ్యంలో చేరే కృపనివ్వమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.